తెలంగాణలో గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్టు ఎక్సైజ్, డిఆర్ఐ, ఎన్సీబీ అనుమానిస్తున్నారు. గోవా, ముంబై నుంచి హైదరాబాద్కు విపరీతంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. గంజాయి డ్రగ్స్తో పాటు కొకైన్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటిని నిర్మూలించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ముంబై, గోవా నుండి కూడా భారీ ఎత్తున హైదరాబాద్కు డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల కాలంలో 469 కోట్లకు విలువ చేసి డ్రగ్స్ను కూడా పోలీసులు పట్టుకున్నప్పటికీ సరఫరా మాత్రం ఆగడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నిఘా పెట్టినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ను హైదరాబాద్కు తరలిస్తున్న ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే గంజాయి వాడకం కూడా భారీ ఎత్తున పెరిగిపోయింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న తనిఖీల్లో కూడా గంజాయి భారీ ఎత్తున పట్టుబడి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే బొల్లారం వద్ద 1000 కిలోల గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నార్కోటిక్ అధికారులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో సాగైన గంజాయిని మహారాష్ట్ర, గుజరాత్ లకు ఎగుమతి చేసే క్రమంలో హైదరాబాద్ లో దొరికిపోతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో గంజాయి దొరకడమే మరిన్ని అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పోలీసుల తనిఖీల్లోనూ భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతోంది. మార్కెట్లో 1 గ్రాము కొకైన్ 30,000కు అమ్ముతున్నారు. భాగ్యనగరంలో ఇప్పటి వరకు చేసిన తనిఖీలలో 469 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. ఇందులో హెరాయిన్, మెఫిడ్రోన్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలే కాకుండా 40 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న మాదక ద్రవ్యాల కేసుల్లో లింకులన్నీ చాలా వరకు సినీ ఇండస్ట్రీలోనే బయటపడుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎందరో హీరోయిన్ల సైతం ఈ ఆరోపణలతో విచారణలు ఎదుర్కొంటున్నారు. 2017లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. పలువురు సినీ ప్రముఖులతో సహా 12 మంది ఎక్సైజ్ శాఖ విచారణ జరిపింది. అప్పట్లో విచారణకు హాజరైన వారిలో రకుల్ ప్రీత్, రవితేజ, అతని డ్రైవర్ తరుణ్, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్ ఉన్నారు. అంతేకాకుండా 2021లోనూ పూరి జగన్నాథ్, తరుణ్, హీరోయిన్ చార్మి ఈ డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో హీరో నవదీప్ పై పెద్ద ఎత్తున డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. మొదట తన ప్రమేయం లేదని బుకాయించినప్పటికీ చివరకు ఒప్పుకున్నారు. తాజాగా మాదాపూర్లో ఓ అపార్ట్మెంటులో ప్రముఖ నిర్మాత ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన మరవక ముందే మరో వ్యవహారం వెలుగు చూసింది. సినీ ఇండస్ట్రీకి చెందిన నిందితుడిని అరెస్టు చేయగా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పోలీసుల నిఘా లేకపోవడం కూడా దానికి ఒకంత కారణం కావచ్చు. అంతేకాకుండా గ్రామాలలోనూ గంజాయి సాగు ఇష్టారాజ్యంగా పెంచినట్లు దర్యాప్తులో తేలింది. ఇంతకాలం హైదరాబాద్ పరిసరాలకే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్లగా పరిసర జిల్లాలకు పాకుతోంది. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలలో హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడుతోంది. బొల్లారం వద్ద పోలీసులు చేసిన తనిఖీలలో 1000 కిలోల గంజాయిని నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకే రోజు 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శంషాబాద్ వద్ద నిర్వహించిన తనిఖీలలో 102 కిలోల గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో 7.5 కిలోల గంజాయితో పాటు దాదాపు 5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చెర్లపల్లి వద్ద 12 కిలోల గంజాయిని గుర్తించారు. ప్రతి చోట చెక్ పోస్టులు, పటిష్ట నిఘా పెట్టినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి మరీ ముందుకెళ్తున్నారు. తాజాగా బెంగళూరు నుంచి డ్రగ్స్ ను సిటీకి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కూకట్పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం తాజాగా కలకలం రేపింది. పోలీసులు వీరిని పరిశీలించి డ్రగ్స్ తో పాటు లక్షల కొద్ది విలువ చేసే నిషేధిత డ్రగ్, ఫోన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 4 అక్యూజ్డ్ హెరోయిన్ సంబంధించినటువంటి కన్స్యూమర్ కమ్ పెడ్లింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన వారికి దొరకడం, అది కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉన్నది. దాంట్లో కూడా A1 ఎవరైతే భమర్లాల్ ఉన్నారో అయినా కూడా రాజస్థాన్ ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ దే ఆర్ డీలింగ్ ఇన్ ద హెరోయిన్. బికాస్ మీకు తెలుసు అది చాలా కాస్ట్లీ ఉంటుంది, సింథెటిక్ ఉంటుంది, బాగా హార్మ్ఫుల్ ఇది మాదక ద్రవ్యం. మెయిన్ వ్యక్తులలో భమర్లాల్ ఒకరు,
విష్ణుయి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బార్మేర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ వాళ్ళు. ఎక్కడైనా దొరికిన హెరోయిన్ వాళ్ళు ప్రిక్యూర్ చేసుకొని లోకల్ కూడా ప్లస్ బయట కూడా అమ్మిస్తున్నారు. ఈ సందర్భంగా 80 grams ఆఫ్ హెరోయిన్ వర్త్ 50 lakhs అది స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళందరూ మీర్పేట్ దగ్గరికి మన ఎస్ఓటి టీంకి చిక్కారు. ఒడిశా నుండి తెలంగాణలోకి భారీగా గంజాయి రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గంజాయి విక్రయిస్తున్న నిఖిల్ కుమార్, శ్రీకాంత్ అనే వ్యక్తులను పోలీసులు పట్టుకోగా ఒడిశా నుంచి 15 కేజీల గంజాయిని కిలోకి 2000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్ లో 100 గ్రాములకు 1000 రూపాయల చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నామని తెలిపారు. మరో ద్విచక్ర వాహనంపై హనుమకొండ జిల్లాకు చెందిన సునీల్ 4 కేజీల 200 గ్రాముల గంజాయిని వరంగల్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం దగ్గర 2 ద్విచక్ర వాహనాలలో అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్ పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు 3 క్వింటాల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా డీసీఎం ను మొత్తం ఖాళీగా ఉంచి పైభాగంలో పరదా కప్పి వైజాగ్ నుంచి పక్క రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎలకతుర్తి పోలీసులు పెంచికల్ పేట చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రకి చెందిన 2 వ్యక్తులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం, కొల్లూరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గంజాయిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. వీరిద్దరి నుంచి 63 ప్యాకెట్లలో ఉన్న 125 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో విపరీతంగా గంజాయి డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. యువతను టార్గెట్ చేసుకుంటూ వీటన్నింటినీ కూడా సరఫరా చేస్తున్న ప్రయత్నాలు అయితే చాలా వరకు జరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వాటిని అరికట్టేందుకు విపరీత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నివారించగలేకపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే గోవా నుంచి, ముంబై నుంచి భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో గంజాయి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మెయిన్ హైదరాబాద్ బేస్ చేసుకొని ఇటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు రైడ్ చేసినా కూడా వీటి రవాణా మాత్రం ఆగడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే పోలీసులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఇంతవరకు కట్టడి చేయలేకపోతుందని కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితిలో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి మనకు తెలుస్తుంది.